ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము, నీ హృదయము యథార్థముగా ఉంచుకునుము. లేఖన భాగము సామెతలు 15:11. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయము మరి తేటగా ఆయనకు కనపడును కదా. స్నేహితులారా, మనుషుల యొక్క హృదయాలు దేవునికి మరువై ఉండవు. ఎంత నీతిమంతుడైనప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలో పాపం చేయవలసి వచ్చినప్పుడు, పాపం విషయమైన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యథార్థ హృదయంతో జీవించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా. ఎందుకంటే ఇర్మియా 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని లేఖనం సెలవిస్తుంది. హృదయంలో పుట్టే ఆలోచనల ప్రకారమే మన జీవితం నడుస్తూ ఉంటుంది. నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డదని బైబిల్ చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నది. మోసకరమైన హృదయములో ఎన్నో చెడు తలంపులు పుడుతూ ఉంటాయి. ఇలాంటి ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని ఈ లోకమాయలలో చిక్కుకొనకుండా చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. ద్వితీయోపదేశకాండం 11:16 మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి అని వాక్యం సెలవిస్తుంది. స్నేహితులారా, దేవుని వాక్యం ప్రతి దినము చదువుట వలన, వాక్యానుసారంగా జీవించటం వలన మన హృదయం శుద్ధి అవుతుంది. మనం దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు మన హృదయాలను చూస్తూ ఉంటాడు కదా. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిమంతులను ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు అని దావీదు రాస్తున్నారు. మన హృదయాన్ని ప్రతిరోజు వాక్యంతో శుద్ధి చేసుకొని యథార్థంగా జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన యందు ఉండి మన యందు సంతోషపడతాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ బంగారు పాదాలకు వందనాలు. యథార్థ హృదయము, శుద్ధ హృదయము మాకు కలుగచేసి నిన్ను సంతోషపెట్టే కృపను మాకు దయచేయమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.